దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సీనియర్ నేత శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు పోలీసులు కళ్లుగప్పి పరారయ్యారు. శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన సుమారు 4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం ఆయన భార్య వాణి కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. అరెస్టు ఖాయమని తెలుసుకున్న తమ్మినేని కుటుంబం సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆముదాల వలసలోని తమ అద్దె ఇల్లు వదిలి రహస్యంగా పరారయ్యారు. ఇంట్లో 2 సొంత కార్లు ఉన్నప్పటికీ అనుమానం రాకుండా ప్రైవేటు ఇన్నోవా కారును రప్పించి అందులో వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు తమ లొకేషన్ ను ట్రాక్ చేయకుండా ఉండేందుకు ఫోన్లను కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహ, గుడ్ మార్నింగ్. వాట్ యు? 4 కోట్ల భూ పంపకాలం కేసులో A5, A60, A7 గా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, ఆయన కుమారుడు తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్, వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే కేసు గత నెల 15 బాధితుడు కట్ట వెంకటేశ్వర ఇచ్చేశారో, తమ ల్యాండ్ కబ్జా చేశారని ఇచ్చేశారో, వెంటనే నిందితులు కొందరు పెట్టుకున్న నేపథ్యంలో A5, A6 గా, A7 గా ఉన్న తమ్మినేని సీతారాం వెంటనే ఎస్కేప్ అవడం జరిగింది. ఇక్కడ నుండి ఏదైతే తన ఉంటున్న అద్దెంటి ఆందోళన పట్టణంలో ఉంటున్న అద్దెంటిలో వెంటనే అక్కడ నుండి పరారైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికి ఆ రోజు నుండి కూడా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా చేసినప్పటికీ వారు మొబైల్స్ కూడా ఏదైతే మొబైల్ ద్వారా ట్రేస్ అవుట్ అవుతారని ఎప్పుడైతే పోలీసులు ఇచ్చేసారో వారి మొబైల్స్ కూడా ఇంట్లో స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో మొబైల్ సిగ్నల్ కూడా మరి ట్రేస్ అవుట్ కాకుండా వారు ప్రైవేట్ వాహనంలో ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళి ఎక్కడున్నారనేది కూడా తెలియకుండా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానివల్ల A5, A6, A7 వీళ్ళిద్దరు కూడా ప్రధాన స్పీకర్ గారిగా తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్, తమ్మినేని సీతారాం కుమారుడైన వెంకట చిరంజీవి నాగ్ ప్రధాన నిందితుడు A5 గా ఉండగా, A6 గా తమ్మినేని వాణి పెట్టారు. A7 గా తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేత జరిగింది. ఇదే కోణంలో ఏదైతే దీంతో పాటు మరో ఇద్దరు కూడా అధికారులు ఉన్న పరిస్థితి సబ్ రిజిస్టర్ ఏదైతే ఈ భూకంపకం అంతా కూడా ఒక నకిలీ సర్టిఫికేట్ వ్యవహారం చేసి ఇదంతా వీళ్ళ పేరు మీద వచ్చే విధంగా చేసిన సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైట్ వీరిద్దరిని కూడా అబ్స్టాండ్ లో ఉండడంతో వీరిద్దరిని కూడా పట్టుకున్నట్టుగా పోలీసులు తీవ్రంగా చేస్తున్నారు. ఏది ఏమైనట్టుగా చట్టాన్ని ఒక శాసనసభ అధిపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇటువంటి వీటికి భూకంపకోణాలకి నకిలీ సర్టిఫికేట్ల ద్వారా భూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి సర్వత్రా విమర్శలు కూడా వెళ్ళొచ్చుకుని పరిస్థితి. అటువంటి వ్యక్తి ఈ రోజు అబ్స్టాండ్ లోకి వెళ్ళి తప్పించుకొని చేసిన తప్పుని మరింతగా చేసుకున్న విధంగా చేయడం అయితే సర్వత్రా విమర్శలు వెళ్ళొస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తీసుకోవచ్చు ఏదైతే తమ్మినేని సీతారాం గత 2 రోజులుగా కూడా తన మధ్య ఉంటున్న అధ్యయనం ఆ అజ్ఞాతంలో వెళ్ళారు. రైట్ నరసింహ, తమ్మినేని సీతారాం ఆయన భార్య కుమారుడిపై లుకౌట్ నోటీసులు లేదా అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికీ ఏదైతే కేసులో ప్రధానంగా A5, A6, A7 గా వీటి నోటీసులు కూడా ఇంటికి తీసుకెళ్లి పోలీసులు తన పద్ధతిని జరిగింది. ఆ క్యానంలో ఇంటికాడ
వారు లేనట్టుగా పోలీసులకు మొదటిగా గుర్తించడం జరిగింది. అనంతరం అదే సమాచారం జిల్లాగా వచ్చి మహేశ్వర్ రెడ్డి పోలీసులు తెలియజేశారు. అయితే వెంటనే వారు లొకేషన్ ఏదైతే వారు టెక్నాలజీ పరంగా ఎక్కడున్నారో కూడా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తే మొబైల్స్ కూడా ఇంట్లో చూపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా పరిశీలించారు. గత 2 రోజులుగా రెడ్డి నిర్వహిస్తున్న ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు అభ్యర్థి చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా కనీసం వారి ఇల్లు అప్పుడు ఇంటికి ఎవరు రాకపోకలు కూడా తెలుసుకోవడంతో వారంతా కూడా వారు ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే వీరంతా ప్రేమ వాహనాలు వెళ్ళారు. ఎక్కడ అంటే వీరు అసలు వెంటనే దొరికితే నిందితులుగా చేశారు కాబట్టి వెంటనే వారికి దొరకకుండా ఉండేది అయితే చేస్తున్నారు. దీనిపైన మరికొద్దిగా ప్రసారం కూడా జరుగుతుంది. కోర్టులో వెళ్ళిపోయినట్లయితే చేస్తున్నట్టయితే ఒక తెలియస్తూ ఉన్న ఊహాగానాలు మాత్రం వెళ్ళిపోతున్నాయి. చూడాలి మీరు రానున్న రోజుల్లో ముందు ఈ తమిళ ప్రకారం ఏ విధంగా లొంగుతారా లేదా ఎటువంటి చిన్నాలు అజ్ఞాతంలో ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరుగా రైట్. తమ్మినేని కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా వారి న్యాయవాదుల నుంచి కానీ ఏమైనా స్పందన వచ్చిందా నరసింహ? ఇందులో ఇప్పటి వరకు కూడా తమిళనాడు కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ ఎవరు కూడా ఈ విషయంపై స్పందించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ఒక సభాపతిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇటువంటి చేశారు కాబట్టి ఒక పెద్ద ఆయన పైన కొంత మట్టుగా ఉత్తరించే కాబట్టి ఎవరు కుటుంబ సభ్యులు మాట్లాడినా వారికి కూడా ఇటువంటి మట్టపడుతుందంటే వారి కుటుంబ బంధువులు కూడా మాట్లాడిన పరిస్థితి. దీనిపైన మాట్లాడేందుకు వారు ఎవరు కూడా ముందుకు ముందుకే అసలు రాని పరిస్థితి ఉంది. వారు చేసిన అయితే తమిళనాడు సీతారాం అజ్ఞాతం వీరు బయటకు వస్తే తప్ప వీటిపైన పూర్తిగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇందుకు రైట్. థ్యాంక్ యూ నరసింహ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.